అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలో ఇప్పటికే మనం చూస్తున్నాము అనేక రకాల ట్యాక్స్లు టోల్ గేట్ రూపంలో కూడా ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి అదే కోవలోకి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక ప్రాంతం అదే బాపట్ల జిల్లా చీరాల ఓడరేవుకు సంబంధించి కూడా గ్రామ పంచాయతీ అనుమతితోటి ఒక టోల్ గేట్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పార్కింగ్ అండ్ టోల్ గేట్ అని ఒక బోర్డు కూడా వెలిసింది. ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం. కారుకి 50 రూపాయలు, జీప్కి 50 రూపాయలు, లారీకి 100, బస్కు 100 అని ఒక 10 నెంబర్స్ కూడా అంటే రకరకాల ఫిగర్స్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఇది పూర్తిగా కూడా మండల కార్యదర్శి అదేవిధంగా మండల అధికారులు అనుమతితోటి గ్రామ పంచాయతీ తీర్మానంతో కూడా చేసామని చెప్తున్నారు. కాకపోతే అధికారులు మనకు చెప్తుంది ఏంటంటే ఓన్లీ పార్కింగ్ ఫీజు కోసం, గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్నామని, కానీ కేవలం 2 ప్రాంతాల్లోనే మేము టోల్ గేట్ పెట్టుకునే దానికోసం అంటే ఈ రిసిప్ట్స్ తీసుకునే దానికోసం 50 రూపాయలు ఫీజు అయితే తీసుకునే దానికోసం మేము 2 ప్రాంతాల్లోనే అనుమతి ఇచ్చామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా కనిపిస్తున్న పరిస్థితి ఇక ఓడరేవు అదేవిధంగా రామాపురం బీచ్ పరిసర ప్రాంతాల్లో అయితే కనిపిస్తుంది. సుమారు 2 కిలోమీటర్ల వ్యవధిలో 4 పార్కింగ్ ప్లేస్లు అంటే 4 పార్కింగ్ సంబంధించి ఆ టోల్ వసూలు చేస్తున్న ప్రదేశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియదు, కానీ దీనికి సంబంధించి పూర్తిగా కూడా సంబంధిత రుసుము అంటే సుమారు 7.5 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ కట్టుకొని ఒకరు పాట పాడుకొని దానికి సంబంధించి పూర్తిగా కూడా టోల్ వసూలు చేస్తున్నాం. ఇప్పుడు మనము విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చిపోయే వాహనాల దగ్గర నుంచి కూడా కొంతమంది దగ్గర నుంచి ఆ టోల్ అయితే వసూలు చేస్తున్నారు. కేవలం ఒకసారి టోల్ తీసుకుంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. కాకపోతే అసలు ఇక్కడ ఏం జరుగుతున్నదో ఇక్కడ ఒక అతను ఉన్నారు, వాడిని అడిగితే వస్తుంది. ఇప్పుడు టోల్ గేట్ తీసుకుంటున్నారు గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం, పార్కింగ్ కోసం అని చెప్పేసి అన్నారు. వాహనంకి ఎంత తీసుకుంటున్నారు? అసలు మీరు ఎంత తీసుకుంటున్నారు? 50 రూపీస్ పార్కింగ్ కోసం అని అంటున్నారు, కానీ ఇక్కడ పార్కింగ్ ఏం లేదు, వెళ్ళే వచ్చే వాహనాల కోసం మీరు తీసుకోవడం. పార్కింగ్ టోల్ అని 2 చెప్పారు సార్ మాకు చెప్పడము. టోల్ గేట్ పార్కింగ్ 2 అని చెప్పారు. పార్కింగ్ వెహికల్స్ విడిగా ఉంటుంది మామూలుగా. టోల్ గేట్ ఇక్కడ మనకి ఓడరేవు టు రామాపురంలో యాక్చువల్గా టోల్ లేదు. మనం ఓడరేవు పంచాయతీ తరపు నుంచి వెళ్ళే బళ్ళకే ఇక్కడనే తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క వెహికల్ మామూలుగా వెహికల్కి వచ్చేసరికి కారుకి వచ్చేసరికి 50 రూపీస్ అనేది మేము వసూలు చేయడం జరుగుతుంది. కాకపోతే అధికారులు కేవలం 2 చోట్ల పెట్టాలి అని చెప్పేసి సూచనలు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. కానీ 4 చోట్ల ఇప్పుడు ఆ ఓడరేవుకి వచ్చే రూట్ లో ఇప్పుడు ఇక్కడ పెట్టారు, మళ్ళీ రామాపురం దగ్గర పెట్టినారు, మధ్యలో అక్కడ ఒక బోర్డు పెట్టి ఒక ఆఫీస్ కూడా పెట్టున్నారు. మీకు కావాలంటే చూపిస్తాం. ఆఫీస్ ఉంది సార్, కానీ అక్కడ టోల్ వసూలు చేయడం లేదు. మనకు 2 చోట్ల పెట్టాం. కీర్తివారిపాలెం ఒకటి, ఓడరేవు ఒకటి, ఈ 2 మనకి మెయిన్ మ్యాండేటరీ. అక్కడ తీసుకుంటే ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ తీసుకుంటే అక్కడ అవసరం లేదు. ఈ 2లోనే మనం వసూలు చేయడం జరుగుతుంది ప్రెసెంట్. పూర్తిగా ఈ వసూలు చేసిన అమౌంట్ ఎవరు కడతారు? మీరు టోల్ కాంట్రాక్టర్కి ఇస్తాం ఈవినింగ్ కి. ఎవరు అతని పేరేంటి? యేసుబాబు, పారా యేసుబాబు. అంటే ఇప్పుడు ఇక్కడికి పర్యాటకులు ఇటీవల కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది పర్యాటక రంగంగా కూడా. ఎవరు అబ్జెక్షన్ చేయట్లేదు. ఏంటి 50 రూపాయలు డబ్బులు వసూలు ఏంటి, 100 రూపాయలు ఏంటి, మేము ఏదో ప్రశాంతంగా ఈ ప్రాంతానికి వస్తాం చెప్పలేదు సార్. ఇంకా అంటే మనం ముందు ఇంటిమేషన్ చేసాం ఫస్ట్ టైం, సెకండ్ టైం అయితే వాళ్ళే ఆపినప్పుడు పే చేసి వెళ్తున్నారు. ఇప్పుడు మొత్తం ఈ టోల్ టైం ఎన్ని సంవత్సరాలు గడుస్తుంది అంటే? 1 ఇయర్ సార్. సంవత్సరానికి 7.5 లక్ష. అవును సార్, 7.5 లక్ష సంవత్సరం. ఇది మొత్తానికి ఇటీవల కాలంలో అంటే గత కొద్ది కాలం క్రితం నుంచి కూడా చీరాల ఓడరేవు ప్రాంతం అదేవిధంగా పర్యాటక ప్రాంతం కూడా ఇక్కడ ఉన్నటువంటి రామాపురం బీచ్ పరిసర ప్రాంతాల్లో కూడా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్న ఈ క్రమంలో కూడా ఇటువంటి టోల్ గేట్లు పెట్టడం చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అది కొంత నిబంధనలకు విరుద్ధంగా పెడితే అది మరీ ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సొమ్మంత ఎక్కడికి పోతుందో అని చెప్పేసి కూడా తెలియని పరిస్థితి. అయితే దీనిపై సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో లేకపోతే దీన్ని క్రమబద్ధీకరిస్తారా అసలు ఏంటి అనేది కూడా పూర్తిగా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. అసలు దీనికి సంబంధించి ఈ విధంగా టోల్ గేట్ వీళ్ళు పార్కింగ్ ఫీజు రూపాయలు తీసుకోవడం వల్ల అసలు వాహనదారులు ఏమనుకుంటున్నారో వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడండి, మీరు ఇక్కడ రిసార్ట్స్ కోసం వచ్చారా, బీచ్ కోసం? ఇప్పుడు అది ఒకసారి స్లిప్ ఇది 50 రూపాయలు వసూలు చేశారు మీ దగ్గర. ఏమనుకుంటున్నారు 50 రూపాయలు తీసుకోవడం వల్ల? ఏమనుకునేది ఏముంది, పార్కింగ్ లేదు, వేస్ట్. అది ఇక్కడ దేనికి ప్రయోజనం ఇక్కడ చెప్పండి? అది గ్రామ పంచాయతీ పార్కింగ్ ఓడరేవు అట్లాగైతే ఓకే. రోడ్డు మరే చేసినందుకు మేము ఉంటాం ఎక్కువసేపు, వస్తాం 2 గంటలు 3 గంటల సేపు ఉంటాం, అంతకంటే ఎక్కువసేపు ఉంటాం ఇక్కడ. అని పూర్తిగా కూడా 50 రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. దీనికి ఎలిజిబుల్ అంటే దీనికి
విలువగా ఏదైనా పని చేస్తున్నారా అనేది, పార్కింగ్ కానీ మీకు ఏదైనా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కానీ అలా? మాకైతే ఏమనిపించలేదు. అడుగు సీనయ్య అడుగుపోయి మనిషి నిద్రలేసిన దగ్గర నుంచి పడుకోబోయేంత వరకు కూడా అనేక రూపాల్లో అనేక విధాలుగా ట్యాక్సులు కడుతూ అదేవిధంగా కూడా జేబులకు చిల్లు పడుతున్న ఈ క్రమంలో ఇక్కడ చీరాల ఓడరేవు అదేవిధంగా బీచ్ రిసార్ట్స్కి ఫేమస్ అయినటువంటి రామాపురంలో కూడా వెలిసిన ఈ టోల్ గేటు ఇక్కడ వస్తున్నటువంటి పర్యాటకులకి జేబులకి చిల్లు పెడుతున్న పరిస్థితి ఉంది. అసలు ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని టోల్ గేట్స్ ఇన్ని ట్యాక్సులు కడుతున్నా కూడా ఇక్కడ ఇటువంటి టోల్ గేట్ పెట్టడం చాలా ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పేసి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పర్యాటకులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. దీనిపై కూడా పూర్తిగా పునరాలోచించాల్సిన ఆవశ్యకత ఇటు పాలకుల మీద ఉంది. అదేవిధంగా దీనిపై కూడా సమగ్రమైన విచారణ జరిపి దీన్ని ఒకసారి పునరాలోచించాల్సిన పరిస్థితి అయితే కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులపై కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఓడరేవు, చీరాల, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.